నమస్తే వెల్కమ్ టు మెట్రో టీవీ. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కాసేపట్లో ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు ఈ సమ్మిట్ ను నిర్వహించనున్నారు. 44 దేశాల నుంచి 154 మంది అతిథులు సమ్మిట్ లో పాల్గొంటారు. ఇవాళ మధ్యాహ్నం 1:30కి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమ్మిట్ ను ప్రారంభించనున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు ఈ సమ్మిట్ ను నిర్వహించనున్నారు. 44 దేశాల నుంచి 154 మంది అతిథులు సమ్మిట్ లో పాల్గొంటారు. ఇవాళ మధ్యాహ్నం 1:30కి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమ్మిట్ ను ప్రారంభించనున్నారు. స్వాగతం వచ్చినప్పటి నుంచి తను 2 రోజుల వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు ఏర్పాట్లు అయితే పెద్ద ఎత్తున చేసిన పరిస్థితి. వాళ్ళు ఇక్కడికి వచ్చిన ఇప్పటికే పోలీస్ ప్రహరాలు కావచ్చు, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ కి సంబంధించిన విభాగాలు మొత్తం ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లను మాత్రం చూసుకోవచ్చు. ఇప్పటికే ఒక్కరిగా చేరుకుంటున్న పరిస్థితిని మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. భారీ ఏర్పాట్లు చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి నిర్వహిస్తా ఉంది. వివిధ రంగాలకు సంబంధించి పెట్టుబడుల ఆకర్షణ ప్రస్తుతం ఈ యొక్క సబ్మిట్ సబ్మిట్ సంబంధించి మనకు $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థని బలపరచడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న ఉద్దేశమే ఈ గ్లోబల్ సమ్మిట్ మాత్రం నిర్వహిస్తున్న పరిస్థితి. దీనికోసం ప్రపంచ పారిశ్రామికవేత్తలు కావచ్చు, ప్రపంచ దిగ్గజాలు కావచ్చు, ఎవరైనా ఇతర పారిశ్రామికవేత్తలు మాత్రం ప్రపంచ నలుమూలల నుంచి తరలి వస్తున్న నేపథ్యంలో ఇది ఒక రాష్ట్రానికి 2047 రైసింగ్ తెలంగాణ నినాదంతో ముందుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇందులో పారిశ్రామికవేత్తలు పెద్ద కంపెనీలను ఆకర్షించడం భాగంగా ఒకటి 2047 వరకు తెలంగాణలో అద్భుతమైన ఆర్థిక వ్యవస్థగా ఏర్పాటు చేసుకోవడమే భాగంగా అందులో $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను బలపరచడమే తెలంగాణలో ధ్యేయంగా 2047 వరకు ఇప్పుడు ఒక లెక్క. ఇది ఈ గ్లోబల్ సమ్మిట్ జరిగిన తర్వాత మరో లెక్క సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ధైర్యంతో ఆశాభావంతో చెప్పిన పరిస్థితి మనం చూసాము. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఈ రోజు మాత్రం ప్రారంభం 8-9 గ్లోబల్ సమ్మిట్ ఈ రోజు మధ్యాహ్నం 12:30 వరకు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రానున్నారు. 12:30 తర్వాత దీనికి ప్రారంభ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కాసేపట్లో ఇక్కడికి హాజరు కానున్నారు. ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ప్రారంభాన్ని ప్రారంభించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో విజయోత్సవాలు 2 ఏళ్ల పాలన తర్వాత విజయోత్సవాలను ఉద్దేశించి, అలానే గ్లోబల్ సమ్మిట్ ని ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతారు. తదనంతరం దేశ నలుమూలల నుంచి, ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలతోటి 15 నిమిషాలకు పైన, అంటే రౌండ్ టేబుల్ 15 నిమిషాలతో ఒక్కొక్క రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు. ఈ రోజు సాయంత్రం 7 గంటల వరకు వరుసగా ప్రముఖ కంపెనీల బడా పారిశ్రామికవేత్తలతోటి జాతీయ స్థాయిలో వచ్చిన క్రీడాకారులు కాదు, పెద్ద ఎత్తున అసెట్ గా రానున్నారు. అలానే ఇప్పటికీ వచ్చిన వాళ్లకు స్వాగతం పలుకుతూ తెలంగాణ ఆతిథ్యం ఎలా ఉండబోతుంది అనేది ఆతిథ్యాన్ని కూడా చూపించబోతున్నారు. వాళ్ళకు స్వాగతంగా గోండ్రు నృత్యాలు కావచ్చు, రకరకాల తెలంగాణ కళారూపాలను కూడా ప్రదర్శించబోతున్నారు. అలానే కీరవాణి ఆధ్వర్యంలో ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు పెద్ద ఎత్తున స్వాగతం ఏర్పాటు చేయడమే కాకుండా వచ్చిన వారి కోసం వాళ్ళ కోసం ఆతిథ్యం ఎలాంటి అంటే తెలంగాణ చిరుతిండి తిండి భాండారాలతో సహా ప్రతి ఒక్కటి లంచ్ తో సహా ప్రతి ఒక్క విషయాలని క్షుణ్ణంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకెళ్తున్న పరిస్థితి అయితే గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాట్లను మాత్రం మనం చూసుకోవచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ఎలాంటి ఆటంకం కలగకుండా, ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఎంట్రన్స్ లో ఉన్నాము చూసుకోవచ్చు. ఇక్కడికి పెద్ద ఎత్తున తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్క ఏర్పాట్లు చూసుకోవచ్చు.
అంటే ఇక్కడ ఏదైతే ఫ్యూచర్ సిటీ భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రధానంగా ఇంత పెద్ద సమ్మిట్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడానికి ముఖ్య కారణం మాత్రం లేకపోలేదు. ఇందులో ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే భవిష్యత్తు అంటే దీనికి సంబంధించి ఒక ఎజెండా, దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఏదైతే 2027 ఈరోజు ఆవిష్కరిస్తారు. దాంట్లో ఏంటి అనేది అంటే 2047 ఎలా రోడ్ మ్యాప్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ మనకు ప్రపంచ దేశాలతోనే పోటీపడుతుంది. కానీ రాష్ట్రాలతో కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు మాత్రం తెలంగాణలో ఎలాంటి ఏర్పాట్లు మాత్రం ఇలాంటి సమ్మిట్ దాఖలాలు లేవు. ఇంత పెద్ద మొత్తంలో ఇక్కడ సబ్మిట్ అయితే సమ్మిట్ ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అంటే ప్రముఖంగా ప్రపంచ స్థాయిలో ఉన్న చాలా కంపెనీలు కావచ్చు, అంటే అగ్ర శ్రేణిలో ఉన్న కంపెనీలు ఈ రోజు మాత్రం అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు అయినా సింగపూర్ నుంచి జపాన్ నుంచి పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించిన ఎంఓఏలు కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందనేది మాత్రం తెలుస్తున్నది. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకతో ప్రారంభం చేసుకోబోతున్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం తర్వాత ఇక ఈ రోజు మొత్తం ఈ ఏదైతే ప్రారంభోపన్యాసం 2 నెలల తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయోత్సవాల పైన కూడా మాట్లాడతారు. అలానే గ్లోబల్ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రపంచ దేశాలకు ఏం చెప్పబోతున్నారు అనేది ప్రధానంగా దాన్ని చూసుకున్నట్లయితే ఈ భారత్ ఫ్యూచర్ సిటీ ఇలా దీని రోడ్ మ్యాప్ ఇలా ఉండబోతుంది అనేది మాత్రం చూపించడానికి కూడా ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఇక్కడే 3 హెలిప్యాడ్లు కావచ్చు ఏర్పాట్లు, ఎలాంటి అసౌకర్యం రవాణా అంటే ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఒక 3 హెలిప్యాడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద పార్కింగ్ స్థలాలను కావచ్చు, 1000 ఎకరాలలో ఎక్కడిదక్కడ పార్కింగ్ స్థలాలను కూడా ఏర్పాటు చేసి స్థలంలో 100 ఎకరాలలో సభా వేదిక దగ్గర ఒక 6 అంచెలుగా ఏర్పాటు చేసిన పరిస్థితి. వేదిక దగ్గర ఒకటి హాల్, వెయిటింగ్ హాల్ ఒకటి, మీడియాకు సంబంధించిన ఒకటి, అలానే ప్రతినిధులకు సపరేట్ ఎంఐపి హాల్ ఒకటి సెటప్ చేసిన పరిస్థితి అయితే ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ లో చూస్తున్నాము. మరి కొద్దిసేపట్లో సీఎం వచ్చిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా వస్తున్నారు. వచ్చిన వాళ్ళని ఇప్పటికే పెద్ద ఎత్తున రిసీవింగ్ చేసుకుంటూ పోలీసులు ఎంట్రన్స్ దగ్గర భారీ మొత్తంలో మోహరించిన పరిస్థితి. స్వయంగా డీజీపీ శివధర్ రెడ్డి ఇక్కడ ఉండి ప్రతి ఒక్కటి పరిశీలిస్తున్న పరిస్థితి మాత్రం డీజీపీ కూడా స్వయంగా రంగంలో దిగి ఏర్పాట్లను చూస్తున్న పరిస్థితిని అయితే ఇక్కడ చూస్తున్నాము. ఎందుకంటే ఎంతో ప్రపంచ దేశాల నుంచి వచ్చే డెలిగేట్స్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాష్ట్రం గురించి ఎంతో గొప్పగా చెప్పేలాగా రాష్ట్రం తెలంగాణలో ఆతిథ్యం ఏదైతే గ్లోబల్ సమ్మిట్ ఉంది ఒక అంతర్జాతీయ సదస్సు కనుక ఇంత పెద్ద సదస్సు నిర్వహించనున్నారు. అలానే రేపు డ్రోన్ కెమెరాలతోటి ఒక 3000 పైన డ్రోన్ కెమెరాలతోటి డ్రోన్ షో నిర్వహించి ఒక గిన్నిస్ బుక్ రికార్డును కూడా తెలంగాణ ప్రభుత్వం నిలపడానికి సిద్ధపడుతుంది. తెలంగాణ ప్రభుత్వం డ్రోన్ కెమెరాల తోటి అంటే ఇప్పటికే యూఏఈలో ఈ రికార్డు ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన ఉన్న ఈ రికార్డుని బద్దలు కొట్టడానికి తెలంగాణ ప్రభుత్వం డ్రోన్ కెమెరాలతో కూడా సిద్ధపడుతున్న పరిస్థితి. సంబంధించిన ఏర్పాట్లు మాత్రం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితిని మాత్రం చూస్తున్నాం. మరి కొద్దిసేపట్లో మాత్రం గ్లోబల్ సమ్మిట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 మాత్రం ప్రారంభం కాబోతున్నది భారత్. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శేఖర్.